ఇక అవని అయితే రూమ్‌లో డల్‌గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ మనీ ఎవరు తీశారు? ఎవరు దొంగతనం చేశారు? నా మీద ఎందుకు ఈ నింద మోపారని చెప్పేసి అవని ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అక్కడికి కమల్ అయితే వచ్చి, "ఏమైంది వదిన అలా కూర్చున్నావేంటి? డల్‌గా ఉన్నావేంటి?" అని కమల్ అడుగుతాడు. "ఏమీ లేదు కమల్. అసలు మనీ ఎవరు తీసినట్టు? అసలు భరత్ ఎందుకు తన మీద ఈ నింద మోపుకున్నాడో అర్థం కావట్లేదు" అని చెప్పేసి అవని కమల్‌తో అనగా, కమల్ అయితే, "అవును వదిన, నీ మీద కోపం ఉన్నది ఎవరికి? ఒక్క పల్లవికి, శ్రేయ వదినకి మాత్రమే నీ మీద కోపం ఉంది. కాబట్టి వాళ్ళే చేసేది ఏదో ఒకటి చేసి ఉంటారు. వాళ్ళే ఏదో ఒకటి చేసి ఇలా మాట్లాడుతుండొచ్చు" అని చెప్పేసి కమల్ అయితే అంటాడు. ఇక వాళ్ళు అంతా హాల్లోకొచ్చి భరత్‌నయితే అవని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. "నీ కాళ్ళైనా పట్టుకుంటాను. నిజం చెప్పరా ఇప్పటికైనా? ఆ మనీ నీవేనా కాదా? నిజం చెప్పు" అని చెప్పేసి భరత్‌నయితే అడుగుతుంది. ఇక భరత్ అయితే ఆలోచిస్తూ అవని వదిన కాళ్ళ మీద పడటం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరికి ప్రణతికి అవని అంటే చాలా ఇష్టం కాబట్టి, భరత్ నువ్వు ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే నేను ఏదో ఒకటి చేసుకొని చావనైనా చేస్తాను అని చెప్పేసి ప్రణతి అంటుంది. ఆ మాటకి భరత్ అయితే షాక్ అవుతాడు. నీకోసం నిజం చెప్తున్నాను అని చెప్పేసి నిజం చెప్పాలని చూస్తాడు. ఆ పైసలు నాకు పల్లవి ఇచ్చిందని నిజం చెప్పేస్తాడు. ఇక పల్లవికి మనీ ఎక్కడివి? అసలు భరత్‌కి ఎందుకిచ్చారు? ఆ మనీ నా దగ్గర నుండే తీసుకుందా? అవని ఇచ్చిన మనీ, అక్షయ్‌కి ఇచ్చిన మనీ మాత్రం ఇవేనా, వీళ్ళేమైనా కొట్టేసి భరత్‌కి ఇచ్చారా? లేకపోతే సొంతంగా ఏదైనా గొడవ పెట్టి ఇచ్చారా అన్నది రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. మరి ఇదండి ఈరోజు ప్రోమో అయితే. రేపటి ప్రోమోలో ఏం జరగబోతుంది? అసలు ట్విస్ట్ ఏంటి? రేపు పల్లవిని ఇయ్యబోతున్నారా? అసలు నిజం అన్నీ తెలిసిపోతాయా పల్లవి గురించి? చూడాలంటే రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.